భక్తులందరూ గమనించండి, ఇది నందులూరి సోమనాథేశ్వర స్వామి యొక్క దేవాలయం. విశేషమైన పేరుతో స్వామివారు అభయహస్తంతో ఉంటారు. స్వామివారు మన తిరుమల స్వామివారి వరదహస్తంతో ఎలా అయితే ఉంటారో అదేవిధంగా అమ్మవారి కోవెల విడిగా ఉండదు. స్వామివారి హృదయ స్థానంలో అమ్మవారి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది కనుక స్వామివారి ఇక్కడ నారద ప్రతిష్టగా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. పెన్నా నది ఒడ్డున నారదుడు ఈ యొక్క సోమనాథేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించుకుని, అదేవిధంగా అన్నమాచార్యుల వారు ఈ స్వామి యొక్క పక్కనే కాళ్ళపాకలో జన్మించి ఆయన మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి 16 సంకీర్తనలు స్వామివారిని పాడిన తర్వాతే వెంకటేశ్వర స్వామి వారి మీద ఆయన కీర్తనలు రచించడం జరిగింది. అటువంటి దివ్యక్షేత్రం ఇదంతా కూడా చాలా పురాతనమైంది. యునెస్కోలో ఉంది ఈ యొక్క ఆలయం, చాలా పురాతనమైంది. తిరుమల క్షేత్రం కన్నా ఇది పునరుద్ధరణ నోచుకొని యొక్క ఆలయము, ఎందుకంటే ఇది చాలా పురాతనమైన ఆలయము. అందరూ కూడా ఈ యొక్క స్వామిని దర్శించుకుని, అదేవిధంగా పెన్నా నదిలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం దొరుకుతూ వల్ల ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించ జరిగింది. వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంత ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఇక్కడ. నారద ప్రతిష్ఠ, అదే విశేషంగా హృదయస్థానంలో అమ్మవారు, యోగ నరసింహస్వామి కూడా ఇక్కడ దక్షిణ పథంగా ఉండి స్వామివారి ఇక్కడ స్వయం వ్యక్తమయ్యారని చెప్తారు. ఇది అత్యంత అద్భుతమైన క్షేత్రము. తిరుమల నుంచి కడప వెళ్ళే దారిలో మనకి తాళపాక పక్కనే సోమనాథేశ్వర స్వామి వారు. జయ గోవింద, జయ జయ గోవింద.